నమస్తే, వెల్కమ్ టు రైతు టీవీ. నేను మీ తేజ. ఈ రోజు అయితే మన జిల్లాలో ఒక గొప్ప కార్యక్రమం అయితే మొదలు పెట్టారండి. మన సుమన్ టీవీ ఛానల్ తరపున ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఒక గొప్ప కార్యక్రమాన్ని మన జల్లిపల్లికి తీసుకొచ్చారు. మన కోసం ఎంతగానో కష్టపడే రైతుల కోసం, వాళ్ళు పడే కష్టాన్ని గుర్తించి వాళ్ళు ఎక్కడికో వెళ్లకుండా వైద్యం కోసం వాళ్ళ ఊరికే వైద్యాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప సూత్రధారి మన ప్రభాకర్ గారు. గొప్ప డాక్టర్ గారు కేవలం వాళ్ళ నాన్నగారు ఇచ్చిన మాట కోసం కేవలం 10 రూపాయలకే తన ఆధునిక వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్న ఒక గొప్ప డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి గారు ఈ రోజు అయితే జల్లిపల్లిలో ఉన్నారు. వాళ్ళతో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కొంతమంది అయితే మనతో ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, మీకు మీ ఊరికి డాక్టర్ వచ్చారు, మీరు ఏ ఊరికి వెళ్ళకుండా డాక్టర్ మీ ఊరికి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చూసాడా డాక్టర్? ఏమి ఇచ్చారు? మందులు ఇచ్చారా? ఎన్ని రోజులకి ఇచ్చారు? వచ్చిన కష్టం ఏంటి మేడం? అనంతపురం జిల్లా భారీగా చెనిక్కాయలు పండించుకుంటున్నాం మేమంతా రైతులు. కానీ మాకు ఇక్కడ అమ్ముకునే అవకాశం కల్పించడం లేదు. ఎప్పటికీ దగ్గర 10 ఏళ్ళు అవుతా ఉంది తెలియదు అందరూ మేము చెప్పుకోబట్టి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కానీ ఎక్కడ మాకు అమ్ముకునే పరిస్థితి దిక్కుదెలక కర్ణాటక అక్కడ వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అన్నట్ల రేట్లు అట్లా వాళ్ళు ఆడడం మాకు భారీగా నష్టము వస్తుంది. ఇప్పుడు అంటా మేడం, అక్కడైతే వాళ్ళు ఎట్లా పాడుతున్నారు, ఎట్లా రేట్లు ఎత్తున్నారు. లాస్ట్ లో వాళ్ళు చెప్పింది రేటు అట్లా మాకు ఎడకంటే ఆ సరుకు ఇక్కడ తెచ్చుకోలేక అక్కడే వాళ్ళకి వదిలేసేసి ఊరికే వచ్చేసి ఇక్కడ కట్టుకుంటే మాకు అదంతా దిక్కదెలక. ఇంకా శనక్కాయలు అంటే ఈ మార్కెట్ గురించి మాకు చాలా ప్రాబ్లం జరుగుతుంది. మాకు అనంతపురం జిల్లాలో పెడితే రైతు ఎంత బాగుపడతారంటే అంత బాగుపడతారు. ఏం సమస్య? బాగున్నాయా? షుగర్ ఉందా? సరే, నొప్పి ఉందా? ఇప్పుడు మాకు మార్కెట్ అవసరం మేడం. ఇప్పుడు మార్కెట్ ఉండాలి. ఇప్పుడు మార్కెట్ ఉంటే ఏదో రైతు దగ్గర రాబలా వేసుకుంటాడు. సరే, ఇప్పుడు ఆయన ఏదో ఈ రోజు మార్కెట్ పోకపోయినా ఇంకో రోజు పోయి ఇప్పుడు అమ్ముకుంటాడు. అందుకే మాకు కల్పించాలని ప్రతిదీ ధాన్యం అంతా మా జిల్లాలో ఎక్కువ పడుతుంది. ఎక్స్పోర్ట్ ఎక్కడా లేదు. ఆంధ్రాలో సరుకు ఎక్కడా పండలేదు. కానీ రైతుకి అవసరం, తినేదానికి రైతుకి ఎక్కడ ఎవరికన్నా కానీ తినేదానికి పెద్ద అవసరం. మాకు ఆ మార్కెట్ కల్పించాలి మేడం. మాకు అది కావాల్సింది. చేతులు ఎత్తి నమస్కారం చెప్తాను. సార్ వాళ్ళు కానీ ఎవరికన్నా కానీ మాకు మార్కెట్ కావాలి. అది మెయిన్ పాయింట్. అమ్మ, ఈ రోజు రైతు టీవీ తరపున మీ ఊరికి వచ్చి డాక్టర్ మీ వద్దకు వచ్చి వైద్యం చేస్తున్నారు కదా, మంచిదని అనిపిస్తుంది. ఆపరేషన్ చేసుకుని ఉపయోగం లేదు, ఎందుకంటే వయసు దాటిపోయింది. ఏం చేయొద్దు, రామకృష్ణ అని ఊరు ప్రశాంతం. చూసారు డాక్టర్, మీకు ప్రాబ్లం ఏమని చెప్పారు? ఏ సమస్య మీద వచ్చారు మీరు ఇక్కడ? మోకాల నొప్పులు, నడుము నొప్పి, ఆటో డ్రైవర్లు చెప్పాలి. ఆటో డ్రైవర్లు పరామర్శిస్తున్నాడు సార్ అని. థ్యాంక్ యూ అమ్మ. చెప్పండి అమ్మ, మీరు ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారు? ఏం మీకు ఏంటి సమస్యలు? మకాల నొప్పులు, నడాల నొప్పులు, మేడాల నొప్పులు వచ్చినాము. డాక్టర్ గారు బాగా చూసారా? బాగా చూసారు. ఏమని చెప్పారు సమస్య? ఏమైంది నొప్పులు వస్తాం అంతే కదా. ఏం టాబ్లెట్స్ ఇచ్చారా, ఇంజక్షన్ చేశారా? మీ గ్రామానికి వచ్చారు కదా డాక్టర్, మీరు ఎక్కడికి వెళ్ళకుండా డాక్టర్ మీ దగ్గరికి వచ్చారు కదా, మీకు ఎలా బాగుంది?